అందరికీ నమస్కారం. మిత్రులారా, మనకు రోజు కనిపించేటువంటి కొన్ని లక్షణాలు, ఆ లక్షణాలు చెప్తా. ఆ లక్షణాల గురించి మనం ఎలా కరెక్ట్ జేసుకోవాలో కూడా చెప్తా. ఆ లక్షణాలు ఎందుకొస్తాయో తెలిస్తే కదా కరెక్ట్ అయ్యేది. వాటిని చూసి యూజువల్‌గా మనం ఏమనుకుంటామో వాటి గురించి కూడా మనం చూద్దాం. తొందరగా అలసిపోవడం. ఎంత పని, ఏమాత్రం పని చేయకపోయినా అలసిపోవడం. అలాగే విపరీతమైనటువంటి నీరసం. అలాగే మీ స్కిన్ అంతా కూడా తెల్లగా పాలిపోయినట్టు కావడం. అంటే ఈ రక్తహీనత వస్తుంది. దానివల్ల అది పాలిపోయినట్టు అవుతుంది. అలాగే కాళ్ళు, చేతులు తిమ్మిర్లు బాగా ఎక్కుతాయి. విపరీతమైన తిమ్మిర్లు ఉంటాయి. మళ్ళీ ఈ షుగర్ ఉందా అని చూస్తే షుగర్ లాంటిది ఏమీ ఉండదు. నార్మలే ఉంటుంది. అవి కూడా కాళ్ళు, చేతులు మాత్రం వస్తుంది. మెమరీ, మీ జ్ఞాపక శక్తి తక్కువ కావడం. అలాగే కాన్సంట్రేషన్ పవర్ చాలా తక్కువ కావడం. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరికైనా ఉంటుంది. అంటే దేని మీద ఫోకస్ పెట్టలేకపోవడం. అలాగే గొంతు ఇన్ఫెక్షన్ కావడం, సోర్ థ్రోట్ అంటాం. కొన్నిసార్లు మీ నాలిక చూస్తే ఎర్రగా పూసిపోయినట్టు కనిపిస్తుంది. నా నోటిపోత అంటారు చూసారా, అటువంటిది ఎక్కువ కనిపించడం. కళ్ళు తిరగడం, ఊరికే గిడినెస్ వస్తూ ఉంటుంది. అలాగే దేని మీద కూడా ఫోకస్ చేయలేకపోవడం, మైల్డ్ హెడేక్ ఉంటుంది, డల్ హెడేక్ లోపల ఎక్కడో ఉంటుంది అటువంటిది. అలాగే ఎప్పుడైనా సరే సడన్ గా నిల్చోగానే కళ్ళు తిరుగుతాయి. అలాగే సడన్ గా పడుకున్న పొజిషన్ నుంచి లేచినా గానీ కళ్ళు తిరుగుతాయి. అప్పుడప్పుడు మీకు ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. బ్రెత్లెస్నెస్ లాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా కొంచెం ఎగ్జర్షన్ అంటే ఎక్కువ దూరం నడిచినా కానీ, కొన్ని మెట్లు ఎక్కడం ఇటువంటిది ఏదైనా చేసినా కానీ అంటే కొంచెం ఆయాసం రావడం ఓకే. అలా కాకుండా విపరీతంగా ఆయాసం వస్తుంది. అసలు ఇంకా తట్టుకోలేరు. కూర్చోవాల్సిందే. పడుకుంటే గానీ మళ్ళీ లేవలేము అన్న స్టేజ్‌కి వెళ్తాం. అలాగే బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్. అంటే మీరు నడిచేటప్పుడు అడుగులు తడబడ్డం ఒకటి. ముఖ్యంగా ఆ మెట్ల మీద నుంచి ఎక్కి దిగేటప్పుడు మీకు ఆ అడుగులు తడబడతాయి. తెలీదు కరెక్ట్‌గా నేను అడుగేస్తున్నానా లేదా అనేటువంటిది డౌట్ ఉంటుంది మీకు. ఆ డౌట్‌గానే ఏస్తారు. చాలా మెల్లగా దిగాల్సి వస్తది అప్పుడు. అలాగే మూడ్ ఉండదు. అంటే ఎప్పుడు డిప్రెషన్ లాగా ఉండిపోతుంది. కొంతమందికి బాగా ఇరిటేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. విపరీతమైన ఇరిటేషన్ ఉంటుంది. పలకరిస్తే గయ్యమని లేస్తుంటారు. అంత సివియర్ కోపం కూడా బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు మనకు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటాయి కదా, ఏదో ఒక టైంలో కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు మనకు కనిపిస్తే ఏమనుకుంటాం? సపోజ్ ఏదో గిడ్డినెస్ రాగానే బ్రెయిన్ స్కాన్ తీయించుకోవాలి. కాళ్ళు చేతులు తిమ్మిరి లెక్కగానే ముందు షుగర్ ఉందా లేదో చూసేసుకుంటాం. ఇప్పుడు ఒకటి వచ్చింది కదా, నర్వ్ కండక్షన్ టెస్ట్, అదొకటి చేయించేస్తాం. బ్రీతింగ్ ప్రాబ్లం రాగానే ఇంకా ఈసీజీ దగ్గర నుంచి మొదలుపెట్టి స్టంట్ దాకా వెళ్ళిపోతాం గ్యారంటీగా. అలాగే కళ్ళు తిరుగుతున్నాయి అంటే మళ్ళీ దానికి స్కాన్లు, ఇన్ని చేస్తున్నారు కదా. కానీ నేను ఇప్పుడు చెప్పినటువంటి చిన్న చిన్న లక్షణాలన్నీ కూడా ఒక విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందంటే నమ్ముతారా మీరు? ఎందుకు తెలుసా? అది విటమిన్ B12. విటమిన్ B12 తక్కువ వెళ్తే ఇది వస్తుంది. మీకు ఈ లక్షణాల్లో ఒక్కటి కనిపించడం కాదు, కనీసం ఒక 2-3 లక్షణాలు కనిపిస్తున్నాయేమో కాస్త కీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మైల్డ్గా సివియర్ వస్తేనే మనం పట్టించుకుంటాం. మైల్డ్గా వచ్చే వాటిని అసలు పట్టించుకోం. అక్కడే తేడా వస్తుంది. సివియర్ అయిపోయిన తర్వాత అది ఏదో ఒక ప్రాబ్లంగా కన్వర్ట్ అయిపోయింది. అప్పుడు రివర్స్ రాలేము. అందుకని ఇటువంటి లక్షణాల్లో మీకు ఫ్రీక్వెంట్గా అంటే వారానికి 3-4 రోజులు 2-3 లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా B12 డెఫిషియన్సీ అని అర్థం చేసుకోండి. B12కి సంబంధించినటువంటి పదార్థాలు, గ్రీన్ జ్యూసెస్ తీసుకోవడం, అలాగే గుగ్గిళ్ళు తీసుకోవడం, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం, పొట్టుతో ఉన్నటువంటి గింజలు ఎక్కువ వాడుకోవడం, ఇటువంటి కానీ మీరు ఎక్కువ చేస్తూ ఉంటే ఈజీగా మీకు ఈ B12 అనేది కరెక్ట్ అయిపోతుంది. మీకు సిమ్టమ్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ కనపడంగానే నాకు ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నాకు బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది అని పెద్ద గ్రేట్గా చెప్పుకుంటున్నారు జనాలు. అదేమన్నా బంగారు పథకమా లేకపోతే నేషనల్ మెడలా? కాబట్టి ఇటువంటిది ఏదైనా వస్తే ఎక్కువ ఆలోచించు. అసలు ఈ వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉందా ఒకసారి B12 టెస్ట్ చేయించు. బ్లడ్ టెస్ట్ చేయించుకొని B12 లాంటిది ఏదైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోగలిగి ఇవన్నీ మాయమైపోతాయి కదా. చేస్తారు కదా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.